మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, యాంచకాల త్రిదూత వర్తమానము, 3 ఏంజల్స్ మెసేజ్ మీకందరికీ ఈ వర్తమానానికి ప్రేమతో అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? వారము దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా మనం అందరము కూడా విని గ్రహించి దేవుని యొక్క సత్య మార్గములలో, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరగా జీవించటానికి, ఆయనకి సమీపించటానికి, దేవునితో కలిసి అడుగులు వేయటానికి, ఈ కడవరి వర్తమానముల చేత మీరందరూ కూడా దేవుని చేత మీరు ఉజ్జింపబడి ఆయన రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడి ఎదురు చూచే వారంగా ఉండాలన్నదే నా ప్రార్థన. ఈ యొక్క అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమంలో భాగంగా మనము ఒక ప్రాముఖ్యమైన అంశ భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అదే నిర్బంధించబడిన దుష్టుడు. ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథము మనకు చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. ప్రకటన గ్రంథం మనం చదివినప్పుడు మన హృదయాలు, మన శరీరంలో ఉన్న ఎంటికలు లేచి నిలబడతాయి. అలాంటి చాలా తీవ్రమైన, చాలా ఆసక్తికరమైన సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం బైబిల్లో 1000 ఏండ్ల కాలము. మనము రాబోయే రోజుల్లో ఇంకొక 1000 ఏండ్ల శాంతియుత కాలాన్ని గురించి కూడా మనము ధ్యానించబోతున్నాం. కానీ ఈ యొక్క దుష్టుడైన లూసిఫర్ ఈ 1000 ఏండ్లు ఏ రీతిగా వాడు బంధించబడతాడో, ఏ రీతిగా వారికి ఏ స్థితి కలగబోతుందో అది మనం ధ్యానం చేస్తున్నాం గడిచిన కొన్ని వారాల నుంచి. దేవుని యొక్క వాక్యంలో వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కోరుకొని, దేవుని సహాయం తీసుకొని ముందున్న వాక్యములకు వెళ్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మాకు ఈ చివరి కడవరి వర్తమానముల చేత మా హృదయాలను మీ వైపు ఆకర్షించబడి, నేను సేవించబడి నీతో ఉండే కృప భాగ్యాన్ని దయచేయండి. మేము ధ్యానం చేస్తున్న ఈ నిర్బంధించబడిన దుష్టుని గురించి మీరే మాకు పరిశుద్ధాత్మ చేత మీరు మాట్లాడి మాకందరికి వినగల చెవులు, గ్రహించగల మనసును మీరు దయచేయండి. అలాగే నేను ఆయన షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న దాతను దీవించమని, నిలబడి ఉన్న నేను మట్టివాడిని ప్రభువా, నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇదిగో ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో మన యొక్క టీవీ ఛానల్, 3 టీవీ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్నాయి. అలాగే యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇంటర్నెట్లో కూడా మన వర్తమానములు అందించబడుతున్నాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములను మాకు తెలియచేస్తూ ఉన్నారు. మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మీ కొరకు కూడా ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు దేవుడు మీ అవసరతల కొరకు, మీ కొరకు, మీ అక్కర్ల నిమిత్తమై దేవుని అడిగే భాగ్యాన్ని మాకు ఇచ్చాడు దేవుడు. తప్పకుండా దేవుడు మీకు అందరికీ సహాయం చేస్తాడు. ఈ పరిచర్య నిమిత్తం మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. అనేకులు ప్రార్థన చేస్తున్నారు కాబట్టే గడిచిన 10 సంవత్సరముల నుండి ఈ యొక్క టీవీ పరిచర్య ఎంతో దిగ్విజయంగా దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కరోనా కష్టకాలంలో కూడా డబ్బులు లేక ఆ యొక్క టీవీలకు కట్టే పరిస్థితి లేనప్పుడు కూడా ఈ యొక్క పరిచర్య ఆగలేదు. ఒక ఛానల్తో 2 ఛానల్తో 3 ఛానల్తో ప్రారంభమైన
ఈ పరిచర్య ఇప్పటికే ఇంకా ముందుకు వెళుతూనే ఉన్నది. అనేకమైన ఈ యొక్క ఆన్లైన్ పరిచర్య ఏదైతే ఉందో ఇంటర్నెట్ పరిచర్య ద్వారా అనేకమైన ప్రజలకి దేవుని యొక్క వర్తమానమును చేరవేయటానికి దేవుడు ఈ ద్వారాన్ని తెరిచాడని నేను మనస్ఫూర్తిగా నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నేను వెళ్ళని ప్రాంతంలో, నేను వెళ్ళని ప్రదేశంలో, నేను వెళ్ళని గ్రామాల్లో, పట్టణాల్లో ఈ వర్తమానములు వెళ్ళి అనేకులు నిమిత్తమై ప్రార్థన చేయటానికి, అలాగనే ఎవరైతే వారు నన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారో వారందరిని బట్టి దేవాదేవునికి నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ, అటు రాయలసీమ, అటు కర్ణాటకలో కూడా మరి ఈ వాక్యం విన్న వాళ్ళు నన్ను మరి ఆహ్వానించుకుంటున్నారు. అలాగే మీతో కలిసి మరి దేవుని స్తుతించడం నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాను. ఈ సమయంలో 1000 ఏండ్ల కాలమును గురించి, 1000 ఏండ్లు, 1000 సంవత్సరములు ఈ దుష్టుడైన సాతానుడు మరి బంధించబడతాడని, సంఖ్యల చేత మరి బంధించబడతాడని దేవుని యొక్క వాక్యాన్ని మనం గడిచిన కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. అవును ప్రియమైన వారలారా, సాతానుడు మొదటి నుండి దేవుని మీద ఆరోపణ చేస్తూ వస్తున్నాడు. దేవుడు న్యాయమైన తీర్పు ఇచ్చేవాడు కాదు. దేవునికి న్యాయం లేదు. దేవుడు కఠినుడు, దేవుడు ప్రేమ లేనివాడు అని సాతానుడు ప్రజలను వాడు తప్పుడు ఆలోచనలు, తప్పుడు నమ్మకాలను కలుగు చేస్తూ ఉన్నాడు. అందుకని కీర్తన అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దు, పాపుల మార్గమున మీరు నిలవద్దు, అపహాసులు కూర్చుని చోట మీరు కూర్చుండొద్దని చెప్పేసి దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, కానీ దుష్టుడైన సాతానుడు దుష్ట ఆలోచన వాడు మనుషుల యొక్క మరి మనసులలో, వాళ్ళ హృదయాలలో నాటివేశాడండి. అవును, దేవుడు కఠినుడు, దేవుడు జాలి లేనివాడు, దేవుడు మరి అని చెప్పేసి మరి సాతానుడు దేవుని మీద నిందారోపణ చేస్తూ ఉన్నాడు. అవును, ఉదాహరణకి జలప్రలయం వచ్చినప్పుడు ఎవరైతే దేవుని సువార్తను విన్నారో, దేవుని యొక్క హెచ్చరికను ఎవరైతే గ్రహించారో, ఎవరైతే ఆ హెచ్చరికను వారు అంగీకరించారో అట్టి కుటుంబం, నోవా కుటుంబం మాత్రమే ఆ ఓడలోకి ప్రవేశించింది. మిగతా ప్రజలందరూ కూడా జలప్రలయంలో అందరూ కూడా కొట్టుకొని మునిగిపోయి నశించిపోయారు. అయితే ఆ నోవా కుటుంబం బయటకు వచ్చిన తర్వాత, మరి భూమి మీద మనుషులు విస్తరించిన తర్వాత నిమ్రోదు అనే ఒక శూరుడు, బలాఢ్యుడు, బలవంతుడు అతను చెప్తూ ఉన్నాడు, ఇదిగో దేవునికి మనసు లేదు, దేవుడు ప్రేమ కలిగినోడు కాదు, దేవుడు కఠినుడు. ఎలాగంటారా, చూడు దేవుని దగ్గర జాలి దయ లేకుండా ప్రజలందరినీ జలప్రలయంలో హతము చేశాడు చూడండి, కనుక అతనికి మనసు లేదు అని చెప్పటం ద్వారా ఆ రోజుల్లో ప్రజలకి చదువు లేదు, అక్షరాభ్యాసము, అక్షర జ్ఞానము లేదు, చదవటానికి దేవుని గురించిన గ్రంథాలు పత్రాలు లేవు. అయితే ఈ నిమ్రోదు చెప్పిన మాటను బట్టి ప్రజలందరూ మరి ఆ యొక్క యెహోవా దేవుడు కాదని చెప్పినప్పుడు, ఎవరు మా దేవుడు, నువ్వే మా దేవుడు అని అందరూ కూడా ఆ నిమ్రోదును మ్రొక్కటం మొదలుపెట్టారు. ఎందుకంటే చదువు లేదు, మనుషులకి తెలివి లేదు, అజ్ఞానంతో ఉన్నారు, మరి విద్య లేని వారుగా ఉన్నారు. దేవుని గురించి గ్రంథాలు పత్రాలు ఏమీ లేని కాలములలో మనిషినైనా ఇదిగో సాతానుడు ఈ నిమ్రోదుకు ఆలోచన ఇస్తే ఆ నిమ్రోదును వెంబడించారు. నిమ్రోదు చనిపోయాడు. తర్వాత చనిపోయినప్పుడు ప్రజలందరూ ఏడుస్తారు, మా దేవుడు చచ్చిపోయాడని. ఇదిగో మీ దేవుడు చనిపోలేదు, ఇదిగో తూర్పున ఉదయిస్తున్న సూర్యుడికి వెళ్ళిపోయాడని చెప్పేసి సూర్యుని వైపు చూపిస్తారు. అప్పుడు ప్రజలందరూ మరి సృష్టికర్త దేవుని కాకుండా దేవుడు సృష్టించిన సూర్యుని మొక్కుతారు. తర్వాత అతనికి ఒక
మరి తను చనిపోయిన తర్వాత తన భార్య గర్భవతి అయి కుమారుని కంటది. అతని పేరే తమ్మోజు. తమ్మోజు ఇదంతా కూడా బబిలోను యొక్క పురాణాల్లో ఉంది. నిమ్రోదుని గురించి ఆదికాండం 10వ అధ్యాయంలో ఉంది. తమ్మోజుని గురించి మనకి యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియమైన వారలారా. అయితే ఈ యొక్క నిమ్రోదు ఎప్పుడైతే చనిపోయాడో భార్య ఎలాగ గర్భవతి అయిందో తెలియదు, కానీ మళ్ళా కడుపై మరి కుమారుడు కంటది. అందరంటారు, మరి మా దేవుడు లేకుండా, మా నిమ్రోదు దేవుడు లేకుండా, మా సూర్యదేవుడు లేకుండా నువ్వు ఎలాగ పుట్టావు, ఎలా గర్భవతి అయ్యావు, ఎలాగ నీ కడుపులో బిడ్డ పుట్టాడు అని చెప్పేసి అన్నప్పుడు అదిగో ఒక కథ చెబుతుంది. ఆ సూర్యుడు యొక్క తేజస్సు వచ్చి నా కడుపు మీద పడగా మరి ఆ సూర్యుడే అంటే మీ దేవుడే మళ్ళా నా కడుపులో పుడుతున్నాడని చెప్పేసి అతనికి తమ్మోజు అని చెప్తుంది. ప్రియమైన వారలారా, అందరూ సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారని రోమాపత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చెబుతుంది. సృష్టికర్తనే మనం ఆరాధన చేయాలి, సృష్టిని కాదు. దేవుడు చేసిన ఈ సృష్టిని, ప్రకృతిని కాదు. ప్రకృతిని మనం కాపాడాలి, ప్రకృతి మనం ప్రేమించాలి, ప్రకృతిని మనం సంరక్షించాలి. కానీ ప్రకృతి మన దైవం కాదు. ఈ ప్రకృతిని, ఈ సృష్టిని అంతటిని సృజించిన దేవుడు ఆయనే మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చెప్తుంది. ఆదియందు వాక్యమున్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్తుంది. అంతేకాదు సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదని, యేసు లేకుండా కలగలేదని బైబిల్ దేవుని యొక్క సత్యవాక్యము చెప్తుంది. అయితే సాతానుడు దేవుడు న్యాయస్థుడు కాదు. చూడు, చెప్పకుండానే జలప్రలయంలో అందరిని చంపేశాడని సాతానుడు నిందారోపణ మోపుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, దేవుడు తన సేవకుడైన నోవా గారిని పంపించాడు. నోవా గారు పంపించి అందరికీ చెప్పాడు, ఎందుకంటే మీరందరూ దేవుని నుండి వేరైపోయారు, పాపములో పడిపోయారు, పాపములో మీరు నశించిపోతారు కనుక నేను ఓడ కడుతున్నాను, ఓడలోకి రండి. దేవుడు యొక్క ఉగ్రత దగ్గరకు వచ్చేసింది, జలప్రలయము రాబోతుంది కనుక జలప్రలయంలో మీరందరూ కూడా నశించిపోకుండా ఉండలాగున నేను ఇదిగో ఓడ కడుతున్నాను, ఓడలోకి రండి అని ఒక పక్క ఓడ కడుతున్నాడు, ఒక పక్క సువార్త చెప్తున్నాడు నోవా గారు. ఎంతకాలము? దేవుడు వారికి ఇచ్చిన సమయం 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు నోవా గారు సువార్త చెప్పి, దేవుడు ఏ పని చేసినా చెప్పకుండా చేయడు. మీరు అనొచ్చు, ఇదిగో ఈ సత్యం మాకు తెలియదు, ఈ సబ్బాతు సత్యం అనేది మాకు తెలియదు, ఈ 10 ఆజ్ఞలు అనేది మాకు తెలియదు. దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రము, న్యాయ ధర్మశాస్త్రము అంటే మాకు తెలియదు, ఎవరు మాకు చెప్పలేదు, మాకు ఇవన్నీ వినలేదు అని రేపు మీరు దేవునినే మీరు అడుగుతారు. అందుకనే దేవుడు తన సేవకులను అక్కడక్కడ కొంతమందిని దేవుడు లేపి తన పరిశుద్ధాత్మ చేత ఆయన అనేకుల చేత మాట్లాడిస్తూ ఉన్నాడు ఈ రీతిగా. కనుక ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు ఈ నా మాటలు కాదు, ఇవి దేవుని మాటలు. దేవుని యొక్క పరలోక తండ్రి మరి చెప్పిన మాటలు, దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిచ్చిన మాటలే. కానీ ఈ మాటలు చెప్పట్లేదు ఈ రీతిగా. ఎందుకు? పౌలు అంటున్నాడు 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు? జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని కల్పన కథల వైపు తిరుగుతారయ్యా అని పౌలు గారు ఎప్పుడో క్రీస్తు శక 1వ శతాబ్దంలోనే చెప్పాడు. ఈ కడవరి కాలంలో పరిస్థితి ఇదే ఉంది. దేవుని యొక్క సత్యవాక్యాన్ని ప్రజలు వినరు, సత్యం చెబితే వినరు, అబద్ధం చెబితే, మాయ చెబితే, మోసం చెబితే, గారుడి చేస్తే, బూరుడి చేస్తే అవి వింటారు. వేషాలు వేస్తే మరి వాటి దగ్గర జనాలు వేల మంది, లక్షల మంది పరిగెడుతున్నారు. ఏమండి, ఇక్కడ వాక్యం బోధిస్తున్న సేవకుడు మీ దగ్గర నుంచి రూపాయి కూడా అడగట్లేదు, మీ దగ్గర నుంచి ఏది కూడా ఆశించట్లేదు. ఇదిగో నా ఫోన్ నెంబర్ కానీ, అంటే నా ఫోన్పే నెంబర్ కానీ, నా అకౌంట్ కూడా నేను మీకు ఇవ్వట్లేదు. ఎందుకు? మీ డబ్బులు కాదు దేవునికి కావాల్సింది.
అనేకులు డబ్బు సంపాదనలో ఉంటూ ఉన్నారు. అలాగని డబ్బు వద్దని నేను చెప్పట్లేదు. ఈ ప్రోగ్రాం నడవాలంటే ద్రవ్యం కావాలి, కానీ దేవుడే తన యొక్క పని జరిగిస్తాడని నేను నమ్ముతాను. ఎవరొక ద్వారా దేవుడు పంపిస్తాడు, కానీ ప్రతి ఒక్కరు ఇవ్వమని అడగటం మాత్రం అది సరైన పద్ధతి కాదు. అలాగే బయట సేవకులు అనేక రీతిగా బోధ చేస్తున్నారు. ఆ బోధలను దాదాపుగా యూట్యూబ్లో 500 వీడియోస్ ఉన్నాయి. మీ యొక్క సహోదరుడైన ఏబెల్ నాయక్ గారిది 500 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూడండి, మిగతా బోధలు చూడండి, వాటికి వీటికి ఎంత తేడా ఉందో. అవును, ఇది కడవరి వర్తమానము. ఈ కలిబులి మాటలు చెప్పేది కాదు, ఈ కథలు సోదులు చెప్పేది కాదు, ఈ మాయలు చేసేది కాదు. ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ నుండి వాక్యం టు వాక్యం, వాక్యం టు వాక్యం, ఉన్నది ఉన్నట్టుగా, ఆజ్ఞలంబడి ఆజ్ఞ, ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియపరచడం జరుగుతుంది. కనుక ఇది మీకు కొత్త బోధగా వినిపించవచ్చు, కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది కల్పన కథలు కాదు. ఇది ప్రజలందరూ కూడా కల్పన కథలకు ఇష్టపడతారని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, జనులు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుంటారని వాక్యము చెప్తుంది. వారికి అనుకూలమైన బోధ, తమకు నచ్చినట్టుగా లోక బోధలు, ఆకర్షించే బోధలు, ఏమండి మనుషులకి మరి వాళ్ళ జీవితాల్లో జరిగే అలాంటి బోధలు చెప్పి మనుషుల్ని ఆకర్షించుకుంటున్నారు. పెద్ద పెద్ద చిన్న చిన్న బోధకుల కాడి నుంచి పెద్ద పెద్ద బోధకులు. కానీ ప్రియమైన వారులారా, దేవుడు ఇవి నాకేది చెప్పమని చెప్పలా. దేవుడు ఈ కడవరి కాలములలో ఈ త్రిదూత వర్తమానము చెప్పమన్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 3 దూతల వర్తమానము చెప్పమన్నాడు. మొదటి దూత చెప్తుంది సృష్టికర్తను ఆరాధన చేయమని, రెండో దూత చెప్తుంది బబిలోను కూలిపోయిందని చెప్తుంది, మూడో దూత చెప్తుంది ఇదిగో ఎవడైనా ఆ క్రూర మృగానికి కానీ దాని ప్రతిమకు కానీ దాని ముద్ర కానీ వేయించుకోకూడదు, నమస్కరించు సాగిల పడకూడదు. అలా పడితే మరి దేవుని యొక్క ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని యొక్క కోపం అనే మద్యమును వాడు తాగుతాడు, వాడు ఆ యొక్క నిత్య అగ్నిగుండములో పడేయబడతాడు అని చెప్పేసి 3వ దూత వర్తమానం చెప్తుంది. ఈ 3 దూతల వర్తమానముల సారాంశమే ఈ త్రిదూత వర్తమానముల భాగంగా ఇప్పుడు సాతానుడు 1000 ఏళ్ళు వాడు బంధించబడతాడు, సంఖ్యల చేత బంధించబడతాడు, అగాధమనే పాతాళంలో బంధించబడతాడని చెప్తుంది. ఈ లోకమే ఒక పాతాళముగా సాతానుకు ఉండబోతుంది. ప్రియమైన వారులారా, ఈ భూలోకమే శూన్యముగాను నిరాకరముగాను ఉండబోతుంది. మనుషుల యొక్క జాడ, మనుషుల యొక్క వినికిడి, మనుషుల యొక్క జీవనము ఈ భూమి మీద ఇంకా కొంతకాలానికి ఉండదు. అయితే పరలోకము నుంచి త్రోయబడ్డాడే ఆ దుష్టుడైన సాతానుడు తను వెంబడించిన ఆ యొక్క మరి చెడిపోయిన దేవదూతలు వారు మాత్రమే ఈ భూమి మీద వాళ్ళు అగాధమైన చీకటి బిలములో వాళ్ళు ఉండబోతూ ఉన్నారు. ఎంత కాలము? 1000 సంవత్సరములు. మిలినియం 1000 సంవత్సరములు ఉండబోతున్నారు. మరి దేవుని యొక్క ప్రజలకి ఈ 1000 సంవత్సరాల కాలములలో దేవుని ప్రజలు ఎలాంటి స్థితిలో ఉండబోతున్నారనేది మనం చూస్తూ ఉన్నాము. సాతానుడు మరి ప్రజల్ని మోసము చేస్తూ ఉన్నాడు. దేవుడు న్యాయవంతుడు కాదు, దేవుడు ప్రేమ కలిగినవాడు కాదు, దేవుడు ఏ పని చేసినా చెప్పకుండానే చేస్తాడు. మరి దేవుని దగ్గర మరి దేవుడు చాలా కఠినుడు అని చెప్పేసి ఆ కఠినత్వాన్ని తీసుకొని రావటానికే ఈ నరకము అంటే ఆరని అగ్ని, ఆరని మరి మనుషులు మరి ఎప్పుడు కూడా యుగయుగాలు ఆ అగ్నిలో కాలుతూ ఉంటారని చెప్పటమే సాతాను యొక్క మోసం అండి. బైబిల్ దేవుడు మరి ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, జడ్జి అయిన దేవుడు, మరి నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు అందరూ ఆయన బిడ్డలేనండి. అయితే ఒక కొడుకు తండ్రి మాట విన్నాడు, ఒక కొడుకు తండ్రి మాట వినలా. అయితే ఈ తండ్రి జడ్జిగా స్థానంలో ఉండి అతన్ని శిక్షించబోతున్నాడు. కనుక ఆ తండ్రి కొడుకు మీద చాలా ప్రేమ, అందుకనే ఒకేసారి ఉరిశిక్ష వేసి
తీసేయండి. ఎందుకంటే నా కొడుకు ఇంకా రోజు ప్రతిరోజు ఆ బాధించబడటం, కొట్టబడటం, ఆ అగ్నిలో అరవటం, కేకలు పెట్టడం నేను చూడలేను, నేను భరించలేను. ఎందుకంటే అతను నా కొడుకు కాబట్టి. కనుక అతన్ని ఒకేసారి ఉరి వేసేయండి. ఎందుకంటే అతను చేసింది తప్పు, అతను చేసింది నేరము. కనుక ఆ నేరానికి శిక్ష ఒకేసారి వేసేయండి. ఆ సన్నివేశాన్ని నేను చూడలేను. కానీ సాతాను చెప్తూ ఉన్నాడు, ఇదిగో యుగాలు మీరు కాలుతుంటారు, దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి జాలి లేదు, ఆయనకి దయ లేదు, ఆయన మనసు చాలా కఠినం అని సాతాను చెప్తున్నాడు. కానీ బైబిల్ చెప్తుంది ఇదిగో మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే వారు కొయ్య కాలువలే ఉందిరు. అంటే కట్టె ఏ రీతిగా అగ్నితో కాల్చవేయబడుతుందో ఆ కట్టె కాలే వరకే అగ్ని ఉంటుంది. దాని తర్వాత అగ్ని ఆరిపోతుంది, బూడిదైపోతుంది, మట్టి అయిపోతుంది. మనం కూడా అంతే. దేవుని యొక్క అదే చెప్పాను కదా ఇందాక, సాతానుడు ఈ భూలోకం వాడు పాతాళంలోకముగా ఉండబోతుంది. అలాగనే ఈ భూమి మీదనే దేవుడు పరలోకం నుంచి సొదొమ గొమొర్రా పట్టణం మీదకి ఏ రీతిగా అగ్ని రప్పించి అందరినీ సమూలముగా నాశనము చేశాడో, అలాగే దేవుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి దుష్టుడైన సాతానుడు, వాని అనుచరులు, ఆ సాతాను వెంబడించిన ప్రజలు అందరినీ ఆకాశం నుంచి అగ్ని వచ్చి, ప్రకటన గ్రంథం చెబుతుంది, అగ్ని వచ్చి వారిని సమూలంగా నాశనం చేయ. ఇంకా పాపం ఉండదు, ఇంకా మరణము ఉండదు. యుగాలు జీవించటమే. ఆ యుగాలు జీవించే ఆ జాబితాలో నువ్వు నేను మనం ఉండాలంటే మన పేరు జీవ గ్రంథములో ఉండాలి. మనకి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చూస్తే, గ్రంథముల పరిశీలన అనంతరము, అవును ప్రభు దేవా సర్వాధికారివి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవని అందరూ. క్రీస్తు ప్రభు వచ్చు వరకు రక్షణ భాగ్యమున అంగీకరించని వారు ఏమవుతారని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రభు వచ్చు పర్యము క్రీస్తును అంగీకరింపిన వారిని ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రకటన 19:21లో కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి, వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. ప్రకటన 19:21 కడమవారు వచ్చిన ఖడ్గము చేత చంపబడిరి, గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము యేసు ప్రభు పరిశుద్ధ దూతలతోనూ మహిమ ప్రభావముతోనూ వచ్చినప్పుడు తప్పిపోయిన వారు ఆయన ఎదుట నిలవలేరు. క్రీస్తు సమాధి ఎద్దుకు ఒక దూత వచ్చినప్పుడు రోమా సిపాయిలు నిలవలేక చచ్చిన వారి వలె ఉండిపోయినారు. ప్రియమైన వారులారా, ప్రియమైన నా సహోదరులారా, దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలకు కావచ్చు, తాను సృష్టించిన దేవదూతలను కావచ్చు, వారికి తీర్పు తీర్చేటప్పుడు, వారికి శిక్షించేటప్పుడు దేవుడు న్యాయాధిపతి. దేవుడు న్యాయంగానే తీర్పు తీర్చాడని ప్రజలందరూ వారి నోటితో చెప్తారు. ఎందుకంటే మేము నేరం చేశాం, మేము తప్పు చేశాం, మేము పాపము చేశాం కాబట్టి ఈ శిక్ష మాకు సబబే, ఈ శిక్షకు మేము పాత్రులమే. దేవుడు న్యాయవంతుడు. ఆయన ప్రేమతో ఎంతోమంది తన సేవకులను పంపించి తన యొక్క వర్తమానాన్ని చెప్పి ఉన్నాడు. కానీ మేము వినలేదు, మేము అంగీకరించలేదు, మేము తిరస్కరించాం. కాబట్టి ఈ శిక్షకు మేము అర్హులమే అని ప్రజలు ప్రతి వారు కూడా వారి నోటితో అంటారు, ప్రియమైన వారు. కానీ సాతానుడు కాదు 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 దేవుడు అన్యాయమైన తీర్పు ఇచ్చాడు అని సాతానుడు ప్రజలకు మోసం చేస్తాడు. ప్రభు వారి యొక్క రెండవ రాకడ సమయంలో ఎవరైతే మరి నమ్మలేదో, దేవుని యందు విశ్వాసం ఉంచలేదో, ఎవరైతే దేవుని యొక్క రక్షణ పొందలేదో, మారు మనసు పొందకుండా ఉన్నారో, తప్పిపోయిన వారందరూ కూడా దేవుని యొక్క రెండవ రాకడలో సజీవంగా భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా చనిపోతారు. బ్రతికున్న వాళ్ళలో నమ్మి ఉండి బ్రతికున్న వాళ్ళు
చనిపోయిన మృతులు లేచి వారు వీరు కలిసి మధ్యాకాశంలో దేవుని ఎదుర్కోవటానికి వెళతారు. ప్రియమైన వారులారా, ఈ మొదటి రెండవ రాకడలో చనిపోయారే ఆ అనీతిమంతులు అందరూ కూడా ప్రభు యొక్క మూడో రాకడ అనగా పరలోకము నుండి వేవేల దూతలతోనూ పరివారముతోనూ పరిశుద్ధులతోనూ ప్రభు దిగి వస్తాడు. వచ్చినప్పుడు ఆ మూడవ రాకడ అనగా 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత పరిశుద్ధులతోనూ దూతలతోనూ తన వేవేల పరివారులతోనూ ఆ నూతన యెరూషలేము పట్టణం భూమి మీదకు వచ్చినప్పుడు రెండో రాకడలో చనిపోయిన అనీతిమంతులు అందరూ లేస్తారు. అందరూ కూడా పునరుద్ధానం అవుతారు. అది రెండవ పునరుద్ధానము. మొదటి పునరుద్ధానమైన రెండో రాకడలో నీతిమంతులు జరుగుతుంది. మరి మూడో రాకడలో అనీతిమంతులు కూడా పునరుద్ధానం చెందుతారు. అప్పుడు సాతాడు, అమ్మయ్య, ఇప్పుడు దాకా నేను ఎవరు మోసం చేయటం నాకు ఇప్పుడు మనుషులు దొరికారని మనుషులు మోసం చేయటం మొదలు పెట్టుకుంటారు. కనుక సాతాను యొక్క మోసం నుంచి బయటికి రా, తప్పుడు బోధల నుంచి నువ్వు బయటికి రా, తప్పుడు సంఘముల నుంచి నువ్వు బయటికి రా. దేవుడు ఇచ్చిన ఈ శేషించబడిన దేవుని యొక్క సంఘములో, దేవుడు సృష్టికర్తను ఆరాధించే సంఘములో నువ్వు రావాలి అంటే ఇప్పుడే ఇదే మంచి సమయం. రేపనేది ఒకవేళ ఉండకపోవచ్చేమో. కనుక ఈరోజే నాతో కలిసి ప్రార్థన చేయి, దేవుని యొక్క సత్యాన్ని అంగీకరించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరుల తండ్రి, ఇంతవరకు నిలబడి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నీ మాట స్వచ్ఛమైనది, నీ మాట సత్యమైనది. ఎన్నో దాగి ఉన్న ప్రకటన గ్రంథములు, ఎన్నో దాగి ఉన్న మర్మములు, సత్యాలు మీరు మాట్లాడిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు విన్నారు వారందరినీ దీవించి ఆశీర్వదించి, వారి అవసరకలను మీరు తీర్చి, వారికి మీ సత్యమందు ప్రతిష్ఠించి, వారు శేషించబడే దేవుని సంఘములో స్థిరపరచబడినట్లుగా మీ కృపదైంది. మీరు రెండో రాకడ వచ్చినప్పుడు మేమందరం కూడా నిన్ను కలుసుకునే భాగ్యం దయచేయండి. ఏ ఒక్కరు తప్పిపోకూడదు ప్రభా. ఈ వాక్యం విన్న బిడ్డలు ఏ ఒక్కరు కూడా జారిపోకూడదు, తప్పిపోకూడదు. అందరిని రక్షించమని షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను, దాతలను ప్రత్యేకించి వృద్ధా దంపతులు దాతలు మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.